ఇప్పుడు మనం కొత్తగా కట్టిన అటల్ సేతు నుంచి వెళ్తున్నాం అండి. ఇది బొంబాయిలో కొత్తగా కట్టింది ఇది. సుమారుగా 20-25 కిలోమీటర్లు ఉంటుంది ఇది. పగలైతే మీకు అన్ని బాగా చూపిస్తుంది. లాస్ట్ టైం మీకు సముద్రం నుంచి వెళ్ళినప్పుడు అటల్ సేతు మీకు వీడియో పెట్టాను, అది దూరం నుంచి చూసాం. ఇప్పుడు దాని నుంచే వెళ్తున్నాం. ఇది సో వెల్కమ్ టు అటల్ సేతు. చూడండి, ఇది కనిపిస్తుంది మీకు. ఆ పక్కన ఐలాండ్ నుంచి ముంబైకి మధ్యలో కనెక్ట్ అయిపోయింది ఇది. నా దాంట్లో ఒక తీయం 77-78లో నవీ ముంబై కట్టారు. ముంబై పాపులేషన్ ఎక్కువ అవడం వల్ల నవీ ముంబై కట్టారు. ఆ నవీ ముంబైకి మధ్య టైంని తగ్గించడానికి అటల్ సేతు అనే ఒక బ్రిడ్జ్ని కట్టారండి. చాలా సూపర్గా ఉంటుంది. బట్ ఏంటంటే చీకట్లో మీకు సరిగ్గా కనిపించడం లేదు. పగలు మరోసారి మీకు షూట్ చేసి చెప్తాను. నియర్లీ 2 hours జర్నీ టైం తగ్గింది. సుమారు 2 గంటల పైన జర్నీ టైం తగ్గిందండి దీనివల్ల. నవీ ముంబై నుంచి ముంబై మధ్య ఇదంతా సముద్రం మీద ఉంటుందండి. 25 kilometers. Airline partner Qatar Airways. Stay tuned to Big FM. इन प्यारी बातों ने గోవా 543 పూనా 132. ఈ టైం నుంచి కూడా పోవచ్చు పూనా. నవీ ముంబై అక్కడికే కదండి వెళ్తుంది. మరి వచ్చేప్పుడు ఇది తగలలే మనకి. మనం అలా రావాలనుకుంటే వచ్చింది. అప్పుడు చుట్టగా రౌండ్ అయిపోతాయి కదా. పైనుంచి వచ్చాం. మన ఇల్లు పైన, మన ఇల్లుకి దగ్గర అది కాబట్టి గూగుల్ అలా చూపించింది. లోనావాలానా తగలపోయేది అప్పుడు. JNP అంటే జవహర్లాల్ పోర్ట్ అథారిటీ. స్పీడ్ లిమిట్ is only 100. అంతేనా JNP అంటే అదే. డెల్టా కనపడుతుంది తీయండి. ఇక్కడేం మనం చూపించడానికి ఏమీ లేదు, ఓన్లీ లైట్లు తెప్పించి. ఏదైనా కటింగ్ ఉంటే వెనక్కి వెళ్ళిపోవచ్చు. మన ఎక్కడ ఎలా తిరగాలో తెలియదు. ఫుల్వే బేలాపూర్ 14, పూణే 130. స్ట్రైట్ వెళ్ళండి. స్ట్రైట్ అయినా నుంచి ఏదో చూపిస్తుంది మళ్ళా. టోల్ ప్లాజా ఎగ్జిట్లో పెట్టాడు. టోల్ ప్లాజా స్ట్రైట్ అన్నా కింద నుంచి లెఫ్టా? లెఫ్ట్.
మనం ఇంకా బ్రిడ్జి కంప్లీట్ చేయలే కదా. అయిపోయింది. అది వద్దులేండి, ఇంకేం చూస్తాం. మళ్ళీ రివర్స్ లో వెళ్తాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ టోల్ ప్లాజా దిగి టోల్ ప్లాజా హెడ్ ఇంత నుంచి కలెక్ట్ చేయలేదు ఫీల్ అవుతున్నారు కదా. మన అటల్ సేతు చివరికి వచ్చాం, మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ ముంబైకి వెళ్తున్నాం. హైదరాబాద్ ఓఆర్ఆర్ లాగా అనిపించిందండి, అలాగే రాజమండ్రి బీచ్లో కూడా ఒక్కోసారి అనిపించింది. పగలైతే మీకు సముద్రం చూపిద్దును, ఇదంతా సముద్రం మీద ఉందన్నమాట. ఇటు నుంచి అటుకి మొత్తం అంతా సముద్రం మీద. ఇటువంటిది ఇండియాలో ఎక్కడ కట్టలేదండి, ఇదే ఫస్ట్ టైం. సుమారు 25-30 కిలోమీటర్లు. అమ్మ అక్కడ కార్న్ ఫాలో కావాలా?